ఈ రోజు నువ్వు నీతిమంతుడిగా ఈ రోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే బహుబలమైన కార్యం నీ జీవితంలో జరగడానికి అవకాశం ఉంది. నువ్వు అనుమతిస్తావా? ఈ రోజు నన్ను రక్షించగలిగిన వాడివి, మా జీవితాల్లో వెలిగించగలిగిన వాడివి, మా జీవితాల్లో సమాధానం ఇవ్వగలిగిన వాడివి, ఈ రోజు మా జీవితాల్ని అగ్ని ఇవ్వగలిగిన వాడివి, మా హృదయాలు మండుచున్న పరిస్థితిని పురుకొల్పించి నీ కార్యాలు జరిగించగలిగిన వాడివి నువ్వు అక్కడవే కదా అని నువ్వు చెప్పగలవా? ఈ రోజు దేవుడు దానికి జవాబిస్తున్నాడు. దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడే జవాబిచ్చేసాడు. నువ్వు ఈ రోజు ప్రార్థన చేస్తున్నప్పుడే నీ జీవితంలో ఉన్న బంధకాలన్నీ కూడా తెగిపోతాయి. నీ బ్రతుకులో ఉన్న పరిస్థితి మారిపోతుంది. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ముందుకు వెళ్తావు. ఈ రోజు సాతాను నిన్ను ఎక్కడ కట్టి పెట్టాడో, ఏ సమస్యతో కట్టి పెట్టాడో ఆ కట్టులన్నీ దేవుడు విడిపిస్తాడు. ఈ రోజు కానీ నువ్వు ప్రార్థన యథార్థంగా చేస్తే. ఇది దేవుడు నిశ్చయించుకున్న దినమో, దేవుడు తీర్మానం చేసిన నిర్ణయమో. దేవుడు ఈ రోజు నన్ను ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. నా బ్రతుకులో ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని రోజులైనా, ఎన్ని యుగములైనా నేను ఈ రోజు దేవుని కొరకు నిలబడతానని నువ్వు చెప్పగలిగితే నీ జీవితంలో నువ్వు సాధించలేని కార్యాలు ఈ రోజు, ఈ దినము, ఈ క్షణము, ఈ గడియ దేవుడు నీ జీవితంలో చేయడానికి ఆశిస్తున్నాడు. నువ్వు అనుమతిస్తావా?